ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు డొనాల్డ్ ట్రంప్. అయితే పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి ఉంటున్న వారికి బిడ్డలు పుడితే వారికి తమ దేశ పౌరసత్వం ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో విదేశీ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విదేశీ గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. తమకు నెలలు నిండకపోయినా సరే ఆపరేషన్లు చేసైనా డెలివరీ చేయాలంటూ వైద్యులను కోరుతున్నారు. దానివల్ల తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదమని తెలిసినా లెక్క చేయకుండా సి సెక్షన్లు చేయించుకోవాలని అనుకుంటున్నారు. 7 నెలల గర్భిణీ స్త్రీలు కూడా సిజేరియన్లు చేయాలంటూ ఆసుపత్రులకు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పటికే గర్భం దాల్చిన పలువురు విదేశీ మహిళలు జన్మతహా పౌరసత్వం రద్దు గడువు తేదీలోగానే పిల్లల్ని కంటే తమ బిడ్డలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందని ఆశపడుతున్నారు. ఇందుకోసమే గర్భం దాల్చి 6 నెలలు నిండిన వాళ్లంతా ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 20వ తేదీలోపే ఈ డెలివరీలు చేయాలని కోరుతున్నారట. 8-9 నెలలు నిండిన వారికి సి సెక్షన్లు చేస్తే పెద్దగా ప్రమాదం లేకపోయినా 6-7 నెలల వారికి సిజేరియన్లు చేయటం మంచిది కాదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. కానీ నెలలు నిండకపోయినా సరే తమకు సి సెక్షన్లు చేసి డెలివరీలు చేయాలంటూ పలువురు గర్భిణీలు వైద్యులను బతిమాలుతున్నారు. అలా చేస్తే తల్లి బిడ్డలిద్దరికీ ప్రమాదమని అక్కడి వైద్యులు చెబుతున్నా పర్వాలేదని చెబుతూ మరీ సిజేరియన్లు చేయమని ప్రాధేయపడుతున్నారట. అలాంటి వారందరికీ వైద్యులు కౌన్సిలింగ్లు కూడా ఇస్తున్నారట. ముఖ్యంగా నెలలు నిండకముందే పుట్టే పిల్లల్లో ఊపిరితిత్తులు, జీర్ణ సంబంధిత సమస్యలు, తక్కువ బరువుతో పుట్టటం, నరాల బలహీనతతో పాటు అనేక సమస్యలు వస్తాయని వివరిస్తున్నారట. జన్మతహా పౌరసత్వం కోసం అనేక మంది విదేశీయులు తల్లి బిడ్డల ప్రాణాలను పణంగా పెడుతున్నారని, ఇలా పెద్ద ఎత్తున గర్భిణీలు ఆసుపత్రులకు వెళ్లటంతో అమెరికా ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా సంస్థలు వివరిస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.